అమ్మా రోజమ్మ ఈరోజు ఈ అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పాం అని నీకు చూపిస్తారేంటి? మూసుకుని మంచిగా మర్యాదగా మాట్లాడి మహిళా గౌరవానికి మచ్చ లేకుండా చూడు. మహిళలకి మచ్చ తెచ్చిన ఆడది ఎవరైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోజా. ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడడం. ఒక్కసారి రోజా అంటే నాకు చాలా గౌరవంగా ఉండేది బ్రదర్. ఒకసారి ఏముందో తెలుసా, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారితో దీవెనలు పొంది చిరంజీవి గారి ఇంటికాడ భోంచేసి వెళ్ళి రాజకీయంగా నీచంగా విమర్శించిన చిరంజీవి గారిని ఎలా, చిరంజీవి ఫ్యామిలీలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడు ఎవరికి సహాయం చేసినట్టు ఎప్పుడు చూడలేదు నేను అంది. మరి దాన్ని ఏ చెప్పుతో కొట్టాలి? తప్పు కదా. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా ఉంది కాబట్టి వేళ అన్నీ తెలుస్తున్నాయి. చిరంజీవి గారు ఏ రకమైన సహాయాలు చేశారు, ఎంతమందిని కాపాడారు, ఎంతమందిని ఆదుకున్నారు, ఆయన ఎలాంటి మహానుభావుడు అనేది అందరికీ తెలుసు. ఆయన్నే ఉచ్చరిస్తూ అన్నావంటే నువ్వెంత నీచ నికృష్ట, ఇంకా నిన్ను ఏ రకంగా ఏ బూతులో తిట్టాలో అర్థం కావట్లేదు రోజా. డైమండ్ రాణి గారు, మీరు జాగ్రత్తగా మాట్లాడి మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే, పవన్ కళ్యాణ్ మాటలని అనాలని నువ్వు చూస్తే నీకు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఖచ్చితంగా నువ్వు కూడా బొక్కలకు వెళ్ళిపోతావు. త్వరలో నీకు ఉంటుందిలే, ఎందుకు బాధపడ్డావు? అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడు పవన్ కళ్యాణ్. సోకాలి ప్రీతి అన్నాడు, 30,000 మంది తప్పిపోయారు అన్నారు. ఇప్పుడు చూస్తానేమో అధికారంలోకి వచ్చాక ఏం చేయట్లేదని రోజా అంటున్నారు. మరి ఆమె నోటుకొచ్చిన మాట్లాడుతుంది. నేనేమంటాను, ఆమె నోటికి హద్దు అదుపు ఏముండదు, ఉచ్చనీచాలు ఉండవు. అదే నేను చెప్తున్నా, ప్రతి ఒక్క పని జాగ్రత్తగా చేసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. మీతో చెప్పించుకున్నంత నీచానికి తక్కువ దిగిపోదు కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. చూసుకో, ఒకటి జరుపుకుంటూ వస్తున్నాయి. రోజా అని చెప్పి నిన్ను ఉచ్చరించి నీతో ఎవడో చెప్పడు. నువ్వేదో మా గొప్ప త్యాగరాలివా అంటే, నువ్వెంత దుర్మార్గురాలివో, మీ అన్నయ్యలు ఎంత దుర్మార్గులో రాష్ట్రం మొత్తానికి తెలుసు. మీరు ఎలాంటి దోపిడీలు చేశారో, ఎలాంటి కబ్జాలు చేస్తారో అన్నీ తెలుసు. ఇప్పుడు వచ్చి పెద్ద పతివ్రత శిరోమణిలా మాట్లాడుతున్నావు. నువ్వు ఒళ్ళు దగ్గర పట్టుకుని మాట్లాడితే మంచిది.